అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే శ్రీని గారు. సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా రైతులు ఉమ్, స్వచ్ఛందంగా తమ పంట పొలాలను ఇచ్చారు. ఇచ్చి వాళ్ళ రాష్ట్రంకి రాజధాని కావాలంటే వాళ్ళ వాళ్ళ పంట పొలాల్ని వాళ్ళ భూముల్ని త్యాగం చేసి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ ఆ రాజధానిని అక్కడి నుంచి మార్చాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. కోర్టులు అడ్డుకున్నాయి. ఆ, అదృష్టం వీళ్ళ పక్షాన ఉండడం వల్ల కోర్టులు అడ్డుకున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు యుద్ధం జరుగుతున్న తర్వాత ఆ ఉద్యమం నుంచి వచ్చే నేతలు కనీసం కొందరైనా అసెంబ్లీలో ఉండాలని ప్రజలు ఆశించారు. ఆ మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు మరి వాళ్ళలో ఈ ఉద్యమ నేతలు ఎవరైనా సరే సీట్లు సంపాదించి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందంటారా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, ధన్యవాదాలు. చాలా చాలా అవసరమైన ప్రశ్న, చాలా చాలా అద్భుతమైన ప్రశ్న. రాష్ట్రములో కొత్త ప్రభుత్వానికి, కొత్త మార్పుకి, కొత్త అసెంబ్లీకి శ్రీకారం చుట్టే ప్రశ్న మీరు అడుగుతున్నారు. 1600 రోజుల అమరావతి ఉద్యమం కొనసాగిన తరుణంలో ఆ అమరావతి ఉద్యమం నుంచి ఆ అమరావతి జెండా కానీ ఎజెండా కానీ ప్రతిబింబించేలా ఉద్యమ నాయకులు ఎవరైనా అసెంబ్లీలో ఉన్నారా, ఉంటారా, ఆ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయా అనేది ప్రశ్న. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బరోడా మహారాజులు ఎందరున్నా ఉండొద్దని నేను అన్ను. ఎందుకంటే బరోడా మహారాజుల ఎన్నికల కాలం కాబట్టి ఆ మహారాజులు లేకుండా, ఆ సూట్ కేసులు లేకుండా, ఆ నల్లకారులు లేకుండా, ఎన్ఆర్ఐలు లేకుండా ఎన్నికలు జరగవు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా, అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా ఆ బరోడా మహారాజులతో పాటు అమరావతి జెండా ఉండాలి. రాజధాని ఉచ్ఛ్వాస నిశ్వాసల నిస్వార్థ చండ్ర నిప్పులు జరిగే నాయకుడు ఉండాలి. ఆంధ్రుల హక్కు అసెంబ్లీ, ఆంధ్రుల హక్కు అమరావతి అయినప్పుడు ఆంధ్రుల అసెంబ్లీలో అమరావతి హక్కు కావాలి. ఎందుకంటే మీరు ఒక్క మాట ఆలోచించండి సార్. ఆంధ్రప్రదేశ్లో ఏనుగు లాంటి వైసీపీ పార్టీ పీనుగు ఎందుకు అయ్యింది? శ్రీని గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏనుగు లాంటి వైసీపీ పార్టీ పీనుగు ఎందుకు అయ్యింది? మొట్టమొదటిగా ఎన్నో చేసినా కూడా వాళ్ళు ఆ, ఇది ఈ ప్రజావేదిక కూల్చడం ఇలాంటివన్నీ చేసినా కూడా అమరావతిని మారుస్తామన్నప్పటి నుంచే అసలు స్టార్ట్ అయిందండి వాళ్ళ పతనం. శ్రీని గారు, వైసీపీ పార్టీ దుర్మార్గాలకి, ధాష్టీకాలకి, పరిపాలన లోపాలని ధిక్కరించి దాని పొత్తిళ్లలో నుంచే పుట్టింది అమరావతి ఉద్యమం. రాజధాని ఉద్యమంతోనే వైసీపీ పార్టీ యొక్క ప్రభుత్వ పతనం ఆరంభమైంది. 3 ప్రాంతాల ప్రజల్లో ఆ వ్యతిరేకత వచ్చింది. అమరావతి మహిళల చీరలు దించినా, కోకలు దించినా, రక్తాలు కళ్ళ చూసినా, కేసులు పెట్టినా, రహదారులు పాలు చేసినా, పాదయాత్రలు చేయించినా ఆ ధాష్టీకాన్ని ప్రజలు భరించలేకపోయారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఇలా ఉందేంటి? ఈ చిన్న రాష్ట్రానికి 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతులని పై ఈ ధాష్ట్యకం ఏంటనే ప్రశ్న లేవనెత్తింది. ప్రతిపక్ష పార్టీలు అమరావతి ఉద్యమానికి మద్దతు పలికినాయి. ఉద్యమం నిర్వహించిన అమరావతి రైతులు, అమరావతి మహిళలు, బహుజన కులాలు, అందులో అమరావతి బహుజన జేఏసీ లాంటి మాలాంటి వాళ్ళు కూడా. ఈ రోజున ఒక అసెంబ్లీ, ఒక అద్భుతమైన రాజ్యాంగ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అమరావతి ఉద్యమం 1600 రోజుల ఉద్యమం సువర్ణ లిఖిత అధ్యాయం, తెలుగు నేల మరువలేనిది, మరచిపోలేనిది అని చెప్తున్నాం తప్ప ఆ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళకి చట్టసభల్లో ఒక్క అసెంబ్లీ సీట్ అన్న ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదు? మీరు ఎందరున్నారు అని అన్నారు. ఎందరికి ఇస్తున్నారని మీరు అడుగుతున్నారు. నేను ఎందరు అంటల్లా. ఒక్కటి, ఆ అమరావతి రక్షణ కవచాన్ని కాపాడుకోవడానికి రేపొద్దున బాధ్యత పడే వాళ్ళు ఎవరు? ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల బాధ్యత పడతారా? వీళ్ళు అప్పుడు ఉన్నారుగా, ఇప్పుడు ఉన్నారుగా. ఉద్యమానికి గుర్తింపు ఎక్కడ? మీరు అతిశయక్తి అనుకోకపోతే ఒక మాట అడుగుతా. ఈ రోజున హూ కిల్డ్ బాబాయ్?
హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. నేను ప్రశ్నిస్తున్నా, వేర్ ఈజ్ ద అమరావతి ఫ్లాగ్ ఇన్ ద అసెంబ్లీ? అసెంబ్లీలో అమరావతి జెండా ఎక్కడ? బహుజన కులాల ఎజెండా ఎక్కడ? ఈ పవిత్రమైన యుద్ధంలో ఉద్యమకారులు లేకపోతే ఆ రాజధాని పరిస్థితి ఏమిటి? ఆ రైతుల పరిస్థితి ఏమిటి? ఎప్పటికీ కౌలు రాలా. సీని గారు, ఏడాది పాటు ఉన్న కౌలు రాలా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన కుట్రలో భాగంగా 2,500 రూపాయల రాజధాని పెన్షన్లో 5,000 రూపాయలు చేశాడు. 5,000 రూపాయలు పెంచాడు. రేపు ఆ అమరావతి అగసాట్ల గురించి గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడతారా? పోనీ వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడతారా? మాట్లాడారా? మొన్నటిదాకా 1,600 రోజుల్లో మద్దతు పలికారు. మనం వాళ్ళని కాదంటల్లా, వాళ్ళ పోరాటాన్ని కూడా మనం కాదంటల్లా. అమరావతి ఎజెండా నుంచి అసెంబ్లీకి వెళ్ళి తీరాలి. అమరావతి కాపాడుకుంటేనే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకున్నట్టు చెప్పదలుచుకున్నాను నేను శ్రీని గారు. రేపైనా ఎల్లుండైనా మరొప్పుడైనా సరే అమరావతి లేకపోతే ఆంధ్రలో భవిష్యత్తు లేదని చెప్పదలుచుకున్నా. ఈ రోజున అమరావతి అంటే దాదాపు 50 లక్షల ఆర్థిక సంపద. అది అడవి కాసిన వెన్నెలు చేశారు, కంప చెట్లు మొలిపించారు, తాచుపాములు కట్లపాములు పంచారు, దాష్టీకాలు చేశారు. 60 సంవత్సరాల రైతు మీద 64 కేసులు పెట్టారు. సీని గారు, 220 కేసులున్న రైతులు ఉన్నారు అక్కడ. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టావు, నువ్వు బస్సుల్లో తిప్పావు. 250 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అసూలు బాశారు రైతులు. ఇవ్వగలరా వీళ్ళు కాంపన్సేషను? నష్టపరిహారం ఇవ్వగలరా రేపు వచ్చే కొత్త ప్రభుత్వం? పెట్టిన 3,000 కేసుల్ని ఒక్క పెన్ను బలంతో రద్దు చేయగలరా? ఇచ్చారా ఇప్పటివరకు ఎవరన్న మాట? వాటిని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? నేనేమంటున్నానంటే, మమ్మల్ని ఎవరు కూడా బొట్టు కాటుకు పెట్టి అమరావతి ఉద్యమానికి పిలవల. ఏ రాజకీయ పార్టీ బాలకోటయ్య అమరావతి ఉద్యమం చేయని బొట్టు కాటుకు పెట్టలా. రాజధాని కోసం ఎట్లా కొట్లాడామో ఆ రాజధానిని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాష్టీకాల మీద ఎలా తెగించి పోరాడామో రేపు చట్టసభల్లో కూడా అమరావతి తరఫున గొంతుకు ఉండాలని అన్ని జేఏసీలను కోరుతున్నాం. మేము మాట్లాడమని చెప్తున్నాం, లేకపోతే రాజధానికి నష్టం జరుగుతుందని చెప్తున్నాం. ఒక్క అసెంబ్లీ సీటు, 175 అసెంబ్లీ స్థానాలలో ఒక్క అసెంబ్లీ సీటు, అది రిజర్వ్డ్ సీట్ అయినా జనరల్ సీట్ అయినా ఏమొచ్చింది మీకు? నొప్పి. ఏంటి నొప్పి? ప్రతిపక్ష పార్టీలకి రాజధాని ఉద్యమం నుంచి కానీ బహుజన కులాల ఉద్యమం నుంచి కానీ ఒక తటస్థమైన వ్యక్తికి, ఒక ఉద్యమకారుడికి ఒక అసెంబ్లీ సీటు, వాడు రిజర్వేషన్ నియోజకవర్గాలు ఇవ్వడానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి చెప్పండి? వాడు బరోడ మహారాజు కాదనా? బరోడ మహారాజు వాడు వెనక్కి లేడనా? బరోడ మహారాజులు ఏం చేస్తారు సార్ అమరావతికి? ఉందంతా బరోడ మహారాజులే కదా. ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐలు వస్తున్నారే, ఎక్కడెక్కడో రిటైర్డ్ అయిన ఐఆర్ఎస్లు వస్తున్నారే, ఎక్కడెక్కడో రిటైర్డ్ అయిన ఐఏఎస్ రిజర్వేషన్ క్యాండిడేట్లు కూడా తెస్తున్నారే. ఏ రాజధాని మింగుడు పట్టడం లేదా ప్రతిపక్ష పార్టీలకి? ఎందుకంటే నేను ఎందుకున్నానంటే, నేను ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకం గాను, తెలుగుదేశం పార్టీకి అసలు వ్యతిరేకం గాను. అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు, దళితులారా, సోదరులారా, మీరు పోరాడే వీరులాగానే ఉండండి తప్ప అడుక్కోకండి అని. వీఆర్ ది ఫైటర్స్, నాట్ ఎ బెగ్గర్స్. మేము బెగ్గర్స్ కాదు, ఫైటర్స్ని. నిన్ను చంపేస్తాం బాలకోటయ్య అంటే రేపటికి 2 అని చెప్పాం. 20 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యాం, కుటుంబ జీవితానికి దూరం అయ్యాం. చిన్న ఆర్థిక వ్యవస్థ, కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. కానీ రాజధాని రక్షణ కోసం నిలబడ్డాం. నా డాక్టర్ సుధాకర్ని హత్య చేస్తే కన్నీళ్లు పెట్టాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని 10 అడుగుల గోతిలో తల మీద కాలేసి ఇసుకలో పూడ్చిపెడితే ఆందోళన చెందాం. సీని గారు, ఆంధ్ర రాష్ట్రంలో 2 సార్లు పర్యటించాను నేను, ఉమ్మడి 13 జిల్లాలు.
3960 దరఖాస్తులు నా దగ్గర ఉన్నాయి. ఈ దరఖాస్తులు ఏంటో తెలుసా సీని గారు? అన్నా, నా భార్యని అత్యాచారం చేసి చంపారు, నాకు కాంపన్సేషన్ రాల. అన్నా, నా కొడుకును కొట్టారు, వాడి మీద కేసు పెట్టి జైలు పంపారు, వాడు విడుదలకు బెయిల్ పిటిషన్కి డబ్బులు లేవు. అన్నా, నా అసైన్మెంట్ భూమిని ఆక్రమించుకుని నిలపట్టాలు చేశారు, ఎంఆర్ఓ దగ్గర పోతే నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు, తరాలుగా చేస్తున్న వ్యవసాయం రూపాయి బెల్లవల. అన్నా, నా ముఖం మీద మూత్రం పోశారు, పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసి రాజీ చేశారు. అన్నా, శిరోమణనం చేశారు, రాష్ట్రపతికి లేఖ రాస్తే 24 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, నాకు 24 లక్షలు అక్కర్లా, న్యాయం కావాలి అని అంటే కేసు కూడా కట్టల. ఈ దాష్టీకాలకి ఎవరు సమాధానం చెప్తారు? ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రక్రియ న్యాయబద్ధమైన ప్రక్రియ. ఆ చట్టసభల ప్రక్రియలోకి ప్రజల తరపున మాలాంటి వాళ్ళమో మీలాంటి వాళ్ళమో వెళ్ళలేకపోతే పరిష్కారాలు ఏమిటి? సాధ్యపడుతుందా? కాబట్టే మేము ప్రతిపక్ష పార్టీలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 1600 రోజుల అమరావతి ఉద్యమ స్ఫూర్తి నిలబడాలంటే ఆ యొక్క దాష్టీకం, ఆ యొక్క దుర్మార్గం, ఆ రైతులు పడ్డ అవస్థలో రాష్ట్రానికి చాటి చెప్పాలంటే అసెంబ్లీ వేదిక మీద అమరావతి జెండా, అమరావతి కండువా దాల్చిన వ్యక్తికి నీ అసెంబ్లీకి పంపాలి. బహుజన కులాల ఉద్యమాల మీద, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ ఉద్యమాల మీద గలవిప్పిన ఈ బహుజన ఎజెండా అసెంబ్లీలో వినిపించాలి. వాళ్ళు అనొచ్చు, మా పార్టీలో దళితులు ఉన్నారు, వాళ్ళకి మేము సీట్లు ఇచ్చామని. దళితులు సీట్లు ఇస్తారు. అమరావతి ఉద్యమం లేకపోయినా నువ్వు ఇస్తావు, అమరావతి ఉద్యమం ఉన్నా నువ్వు ఇస్తావు. మీ రాజకీయ పార్టీ నాయకులకి సీట్లు ఇచ్చి, మీ పార్టీలో సభ్యత్వాలు తీసుకున్న సీట్లు ఇచ్చి, వెనకడకొకడు వాడెత్తి వాడే దీవించుకుండంట. మీ పార్టీలో సీట్లు మీరు ఇచ్చుకుంటే అందులో ప్రత్యేకత ఏముంటుంది? ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీలకు ఇస్తే ప్రత్యేకత ఏముంటుంది? రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. సరే, అందులో కూడా సామాజిక సమతుల్యత లేదనుకోండి, అది వేరే అంశం. నేను ఇంకా దాన్ని ప్రస్తావించదలుచుకోవాలా. ఉద్యమాలను గుర్తిస్తుంది అక్కడ. ఈ రోజున అమరావతి మాట లేకుండా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడగలవా? అమరావతి ఉద్యమాన్ని కీర్తించకుండా ప్రతిపక్ష పార్టీలు ఉపన్యాసం చెప్పగలవా? మీరు వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వరా? అసెంబ్లీలో వాళ్ళకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరా? ఇవ్వకపోతే ప్రజలు ఏమనుకుంటారు? నేను గతంలో ఒకసారి చెప్పాను మీకు సీని గారు, మీరు ఎన్ని గుమగుమ వంటకాలన్నా చేయండి, కొత్తిమీర వేయండి, అల్లం వేయండి, కారం వేయండి, నూనె వేయండి, మసాలా దినుసులు వేయండి, కానీ ఒకటి లేకపోతే ఆ వంటకం వృధా అవుతుంది, నోటికి రుచించదు. ఏమిటి అదంటే ఉప్పు. ఉప్పు లేకపోతే ఎంతటి కూరైనా తుప్పే. ప్రజలు విశ్వసనీయతను పరిగణలోకి తీసుకుంటారు, రాజకీయ పార్టీల నడకను చూస్తారు. ఈ రోజున 4 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద తిరగబడి ఎగబడి పోరాటం చేసిన ఉద్యమకారులు ఎక్కడున్నారు? బడ్డీ కొట్టల దగ్గర టీ తాగుతున్నారా? రహదారుల మీద సిగరెట్లు తాగుతూ తిరుగుతున్నారా? లేదా ఎన్నికల యుద్ధంలో గుర్తించారా వాళ్ళని? రేపు అడుగుతారు, ప్రజలు అడుగుతారు. ప్రజలకు కూడా మీ ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను అదే చెప్తున్నా. అమరావతి జేఏసీలకు కానీ, పోరాడిన అమరావతి మహిళలకు కానీ, రైతులకు కానీ, అమరావతి స్వాప్నికులు కానీ, ప్రేమికులకు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన అమరావతి ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అన్న ఎన్ఆర్ఐలకు కానీ, అది అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, అసెంబ్లీలో అమరావతి గలం వినబడాలంటే ఉద్యమం నుంచి ఒక వ్యక్తిని అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీలు పంపాల్సిన బాధ్యత ఉందని, ఆ బాధ్యత ఉంటేనే ఈ యుద్ధానికి ఒక చక్కటి అర్థం పరమార్థం వస్తుందనేది నా భావన. దీన్ని తెలియజేయదలుచుకున్నాను. భయపడిపోయి నిజాన్ని కూడా చెప్పకుండా చేతులు కట్టుకొని ఎవరో ఏదో అనుకుంటారు అంటే ఏముంది సీను గారు? ఎవరు వస్తారు మన కోసం? రాజధాని రైతుల కోసం ఎవరు వచ్చారు చెప్పండి?
ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది మేము వస్తేనే అమరావతి నిలబడుతుంది అంటుంది. నవ్వాలా ఏడవాలా శ్రీని గారు? నవ్వాలా ఏడవాలా లేదా ఉమ్మెయ్యాలా? దేశ చిత్రపటంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి శంకుస్థాపన చేసిన నా అమరావతి రాజధాని, నా రాష్ట్ర రాజధాని, ఆంధ్రుల రాజధాని, విభజిత రాజధాని గుండెల మీద దన్ని నేలలిచ్చిన రైతులని రహదారుల పాలు చేస్తే, నోరు లేని జీవాల్లాగా కేంద్ర ప్రభుత్వం పడిపోతే ఏం చేయాలి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తేనే అమరావతి. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడాలి? మీకు బాధ కలగవచ్చు శ్రీని గారు, నేను ఇలా మాట్లాడుతున్నానని. కానీ ధర్మాన్ని కాపాడాలి. ధర్మయుద్ధం చేస్తున్న వాళ్ళం. ఎవరు చూస్తారు? ఎవరు వస్తారు? శ్రీశ్రీ అంటాడు, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. ఏ ఉద్యమాన్ని అయితే ఉద్యమకారులు కాపాడుకొని యుద్ధం చేశారో, ఏ జేఏసీలు అయితే అగసాట్లు పడ్డారో, ఏ రైతులైతే కేసులు పడ్డారో, మొత్తం యావత్తు ఈ రోజున అసెంబ్లీలో అమరావతి గలం ఉండేలా ప్రతిపక్ష పార్టీలకు తెలియజెప్పాలి. ఆ దిశగా ఇందుకోసం కూడా పోరాడాలి. అందులకు సిద్ధమే అని చెప్పి అనగలగాలి. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఇది ప్రతిపక్ష పార్టీల కూడా సహేతుకమైనది కాదు. స్వాగతించాలి. రైట్ సార్. భిక్షలా పెట్టకూడదు. గర్వంగా అమరావతి ఉద్యమ నాయకుడికి ఒక సీటు ఇచ్చి అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ సార్, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే రైతుల మీద కానీ నాయకుల మీద కానీ చాలా కేసులు పెట్టారు. వాటిని తీసేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఏ పార్టీ అంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుంది ఈ బాధ్యత. అధికారంలోకి వస్తే వాళ్ళు ఇవన్నీ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పాలి. ఈ విషయం ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి ప్రజల్లోకి తీసుకెళ్దామని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.